ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. 32వ శ్లోకం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ అర్జున, నీకో విషయం తెలుసా? ధర్మ రక్షణ కోసం, సమాజం కోసం యుద్ధం చేసి ఆ యుద్ధంలో ప్రాణాలు అర్పించటం ఎంతో శ్రేయోదాయకం. అటువంటి అవకాశము నీకు యాదృచ్ఛికంగా, ఆయాచితంగా, అంటే నీవు కోరుకోకుండానే నీకు లభించింది. యుద్ధంలో మరణించటం అంటే స్వర్గద్వారములు తెరుచుకోవటమే. యుద్ధ ధర్మంలో చావటం అందరికీ లభించేది కాదు. అది అదృష్టవంతులైన క్షత్రియులకే లభిస్తుంది. ఆ అదృష్టం ఇప్పుడు ఈ యుద్ధ రూపంలో నీకు లభించింది. అసలు ధర్మయుద్ధం అంటే స్వర్గమునకు తెరువబడిన ద్వారం. గెలిస్తే రాజ్య సుఖాలు, మరణిస్తే స్వర్గలోక సుఖాలు నీకు సిద్ధంగా ఉన్నాయి. అర్జున, ధర్మం కొరకు చేయబడే యుద్ధంలో మరణిస్తే స్వర్గలోక ద్వారాలు వాటంతటవే తెరుచుకుంటాయి. యుద్ధంలో మరణించిన వారు సరాసరి స్వర్గానికి వెళతారు. ఎన్నో యజ్ఞాలు, యాగాలు, దాన ధర్మాలు చేస్తే గాని లభించని స్వర్గం యుద్ధంలో మరణించిన వారికి సునాయాసంగా, ఏ ప్రయత్నం లేకుండానే లభిస్తుంది. యుద్ధంలో మరణించిన క్షత్రియులు ఎంతో అదృష్టవంతులు. యుద్ధం అంటే స్వర్గానికి తెరిచిన ద్వారం వంటిది. నీవు యుద్ధం చేయటం మానేస్తే భీష్మ, ద్రోణ, కృపాచార్యులు, నీ బంధుమిత్రులు, ఈ సైనికులు స్వర్గ సుఖాలు అనుభవించే అవకాశాన్ని జార విడుచుకుంటారు. నీ కోసం కాకపోయినా వాళ్ల కోసం అయినా నీవు యుద్ధం చేయాలి, తప్పదు. స్వధర్మం అనుసరిస్తూ ధర్మరక్షణ కొరకు యుద్ధంలో ప్రాణాలు అర్పించటం క్షత్రియ ధర్మం. వాడికి స్వర్గలోకాలు తెరిచిపెట్టి ఉంటాయి. నీవు చాలా అదృష్టవంతుడివి. ధర్మం కొరకు జరిగే యుద్ధంలో ప్రాణాలు అర్పించటం నీకు వచ్చిన గొప్ప అవకాశం. ఇటువంటి అవకాశం ఎంతో పుణ్యం చేసుకుంటే గాని దొరకదు. నీకు స్వర్గం లభిస్తుంది అంటే నీ క్షత్రియ జీవితం సాఫల్యం చెందుతుంది. అనుకున్నది చేయటంలో ప్రతి మనిషికి సంతోషం ఉంటుంది. అదే స్వర్గం. ఈ యుద్ధం నీకు స్వర్గద్వారము తెరిచినట్టు కనిపిస్తూ ఉంది. యుద్ధం స్వర్గానికి ద్వారం లాంటిది. అదీ కాకుండా అపావృత స్వర్గద్వారం అంటే ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. ఇటువంటి అవకాశం ఎంతో అదృష్టం చేసిన క్షత్రియుడికే దొరుకుతుంది. ఇటువంటి అవకాశం అపురూపంగా లభిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని చేతులారా చేజార విడుచుకోకు అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. 33వ శ్లోకం. అధచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్యసి. ఓ అర్జున, ఇది ధర్మయుద్ధము. ధర్మరక్షణ కోసం చేయబడుతున్న యుద్ధము. నీ స్వధర్మము యుద్ధం చేయటం. నీవు ఈ యుద్ధం చేయకపోతే నీవు నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడివి అవుతావు. దానివలన నీవు ఇప్పటిదాకా సంపాదించుకున్న కీర్తి అంతా పోయి అంతులేని అపకీర్తి వస్తుంది.
పైగా మహాపాపం చుట్టుకుంటుంది. కృష్ణుడికి మానవుల గురించి బాగా తెలుసు. ఆయనే సృష్టికర్త కాబట్టి మన మనస్సు గురించి, బుద్ధి గురించి బాగా తెలుసు. ఇంత చెప్పినా అర్జునుడు ఇంకా ఏదో సందేహం లేవదీసినట్టు ఉన్నాడు. ఎలాగంటే, ధర్మయుద్ధం చేస్తే స్వర్గం వస్తుంది అన్నావు కదా, ఇందాకనే చెప్పాను నాకు స్వర్గం వద్దు, త్రిలోకాధిపత్యము వద్దు అని అన్నాను కదా, ఇంకా ఈ స్వర్గం టాపిక్ ఎందుకు అని అర్జునుడు అడిగే అవకాశం ఉంది. పైగా అర్జునుడు స్వర్గానికి నరకానికి భయపడేవాడు కాదు. పైగా నాకు స్వర్గం, స్వర్గసుఖాలు వద్దు, అవంటే నాకు ఇష్టం లేదు అని కుండబద్దలు కొట్టినట్టు ఇదివరకే చెప్పాడు. కాబట్టి ఇక్కడి నుంచి భగవానుడు కొంచెం లౌకిక దృష్టితో అర్జునుడికి బోధ చేస్తున్నాడు. అంటే కొంత భయపెడుతున్నాడు. అందుకని స్వధర్మం ఆచరించకపోతే, ఈ ధర్మయుద్ధం చేయకపోతే, ధర్మం రక్షించకపోతే ఏం జరుగుతుందో కూడా వెంటనే చెప్పేశాడు. శాస్త్రంలో 2 రకాల దోషాలు చెప్పారు. అవేమిటంటే, చెయ్యవలసిన దానిని చెయ్యకపోవటం, చేయకూడని పని చేయటం. ఈ 2 పాపాలే. నీవు యుద్ధం చేయకపోతే చెయ్యవలసిన పని చేయని వాడివి అవుతావు. నీ స్వధర్మాన్ని వదిలివేసిన వాడివి అవుతావు. అప్పుడు నీకు పాపం వస్తుంది. నువ్వు నరకానికి పోవాల్సి వస్తుంది. నరకం అంటే సుఖంగా లేకపోవటం, అంటే నీ శేష జీవితం తీరని దుఃఖంతో గడవటం అని కూడా చెప్పవచ్చు. ఇప్పటిదాకా నీవు సంపాదించుకున్న కీర్తి పోతుంది. ఇప్పటిదాకా నిన్ను అత్యుత్తమ